హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఇప్పుడు 32 అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటి వరకు 31 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. మనం 32వ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామంటే గురుని దైవమును వెతకుట, ఉపవాసం నామోదింపకుండుట అనే దాని గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ అధ్యాయంలో హేమడ్ పంతు 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను. వారి ద్వారా దైవంని ఎట్లుగనెను. గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభంన హేమడ్ పంతుకు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారం దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీద వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం గాని, దాని ఆధారం గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకంన తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించిన తిరిగి జన్మలేదో ఇట్టి దానిని అనుసరించవలేను. అట్టి దారి యందు నడుచుటకు దారి వైపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరం. ఒకడెంత పండితుడైనప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థలమునకు సురక్షితంగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములో నున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగముగా ప్రయాణించను. ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకం, భక్తి, మోక్షం ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురం మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలనని గాని ఇతరులపై ఆధారపడకూడదని అనెను. అందుకు రెండోవాడు మనస్సును స్వాధీనమందుంచుకున్న వాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో వేరేదేమీ లేదని చెప్పాను. మూడవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మనవసరమనియు చెప్పెను. నాలుగో వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదని, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనవును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయ మేర్పాటుకు దృఢమైన ఎంతులేని నమ్మకం అవసరమని అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురం పండితులము భగవంతుని వెతుకుటకు కడవులలో తిరుగున ఆరంభించుతుంది. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారం అమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరం పోవచున్నారు, ఎక్కడికి పోవచున్నారని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటిరని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు తిరగరాదు. అడవులలో సంచరించవలసినదో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలేను. అనవసరంగా ఈ ఎండవేలప్పుడు ప్రయాస పడదరెందుకు? మీ రహస్య అన్వేషం నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చోండి, భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకున్న పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండడను. అతడంత మృదువుగా మాట్లాడను వాని నిరాకరించి నడవసాగితిమి. మాకన్నీ సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం మక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్టు దగ్గరగాను ఎత్తుగాను నుండచే సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండెను. కనుక దారి తప్పి అటు నీటు చాలాసేపు తిరిగితిమి.
తుదకి ఎక్కడి నుండి బయలుదేరితేమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికైనా సరే సరి అయిన మార్గం చూపుటకు మార్గదర్శి ఉండియే తీరవలేను. ఉత్త కడుపుతో అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవరు కలియరు. పెట్టిన భోజనం వద్దనకూడదు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకూడదు. భోజన పదార్థములు అర్పించుటకు శుభసూచకము. ఇట్లనచు తిరిగి మమ్మలను ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలకు లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాసం సాగించిరి. వారి హఠ నా విధంగా నుండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ నుంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకుంటిమి, కానీ దయాదాక్ష్యములకు దూరమైతిని. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయం ప్రేమమయము. భోజనం చేయమని మమ్మల్ని వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటిమి. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నీళ్లు తాగిను. ఏమి ఆశ్చర్యం! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలబడరి. వారడుగుట చే జరిగిన వృత్తాంతం అంతే విశదపరిచితిమి. అప్పుడు వారు నాతో వచ్చుట ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదము. నా ఎందు విశ్వాసమున్న వారికే జయం కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకోలేకుంటుని. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలోంచి బయటికి తీసి ఎట్లుంటివి అని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందంను నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలరు అని జవాబిచ్చింది. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తన చేతులతో తట్టి నన్ను వారి యందు నుంచుకొనిరి. తల్లి పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ ఒడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులు మర్చితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభంగా విమోచనం కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచూ ఉండవలని అనిపించెను. వారి ప్రతిబింబం నా కను పాపలియందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాచే మేలనిపించింది. అది అటువంటి ఒడి. అందులో ప్రవేశించిన వారెవరు రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులంతయు వారు. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువు యందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైన నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యంను, కాలంను, కష్టమును వ్యయం చేసేదరు. తుట్టతుదకు పశ్చాత్తాపడదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనం గూర్చి పొగడకొనుచు తన పవిత్రమును ప్రదర్శించునే గాని హృదయం మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడాను. తన మహిమను తానే పొగుడుకున్నాను. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మ సాక్షాత్కార మతానికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయను, వారికేమి లాభం. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయు ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించను. నేను కోరుటకేమీ లేకుండెను. సర్వం దాని మట్టు అదియే పగటి ప్రకాశం వలె బోధపడను. తలక్రిందులగను కాళ్ళు మీదుగను నుంచుట వలన గలుగు ఆనందం గురువుకే తెలియదు. నలుగురిలో ఒకడు కర్మటుడు, అనగా కర్మల యందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు. 3వ వాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు.
భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకం. వారిట్లా తర్కించుచు వివాదం పడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపైన ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవత శ్రీ సాయి ఆ నలుగురిలోనొకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరా అని ఎవరైనా నడగవచ్చును. ప్రజాభిప్రాయము వారి మంచిని సంపాదించుకున్నటకు వారికొక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారును గౌరవించి వాని ఆహారం ఆమోదించదిరి. అన్నం పరబ్రహ్మ స్వరూపని వారి నమ్మకం. బంజారా ఆహారము నిరాకరించిన వారు కష్టాల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తి ఉపనిషత్తి తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవాలని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనం చేయుటకు మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది యగు మోక్షము గురువు సహాయం వల్లనే పొందవలేను. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించపోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములను చెప్పుచుండెడివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనంకే వచ్చేవాడు. ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాప్ తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయరనియు చెప్పాను. గారడి వాండ్రు గుడ్డివాండ్రు చొట్టావారు నర్తకులు నాద సంప్రదాయం వారు పగటి వేషగాళ్ళు కూడా అచ్చట సమదారింప పడుచుండేది. తన వంతు రాగా ఆ బంజారా కూడా గాన్పించెను. తన పాత్రను ముగించెను. ఇప్పటి ఇంకొక కథను విందాము. గోఖలే గారి భార్య ఉపవాసం. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చువారు కారు. ఉపవాసం చేయువాని మనసు స్థిరంగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సంపాదించును. ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారం గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని నేకండ్లతో చూడగలము, ఏ నాలుకతో పొగడగలము, ఏ చెవులతో వారిని వినగలము. వేయేల మన యవయవము లన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనం భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసం కాని మితిమించిన భోజనం కాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరంకు మనస్సుకు కూడా మంచిది. గోఖలే భార్య కానికట్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉండవలెనని కూర్చొని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండగ నాడు ఉపవాసం చేయనీయమని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనను. ఆ మరుసటి దినం ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి, దాదా బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో పండుగ వండుట ఎవరూ లేకుండేది. కావున బాబా సలహా సమహోచితంగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి. బాబా సర్కార్. బాబా తన బాల్యంలో జరిగిన కథని ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచు బీడ్గా వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములను రెండింతలు అనగా 600 జీతం ఇచ్చను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తువులు ఇచ్చి నన్ను గౌరవించను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దానితో సరిపోల్చలేము. నా ప్రభు తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగానున్నది. అది ఎంచు వరకు పొంగిపోవచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును
బండ్లతో తీసుకుపోండి పోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యం నంతయు దాచుకునవలెను అనుకునేను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడినో పోయేదను, ఎక్కడనో కూర్చుండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడదెను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను గ్రప్తి అందు ఉంచుకుందరో వారు అమూల్యమైన ఆనందం పొందెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయం సంపూర్ణ. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.